తీసుకుంటే మనం కరెక్ట్గా ఉండగలం అనే విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కిరణ్మయి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. సో మ్యామ్, వింటర్ వచ్చిందంటే చాలు, సో చాలా మందికి నిజంగా నేను అబ్జర్వ్ చేసింది, అందరూ చెప్పేది చుట్టుపక్కల ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు అని చెప్పి. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎందుకని చలికాలంలో ఫుడ్ డైజెషన్కి ఇబ్బంది అవుతుంది? ఓకే, సో బేసికలీ వింటర్ సీజన్లో దేర్ ఆర్ సమ్ ఇంక్రీస్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్. జనాలకి ఏంటంటే దెర్ ఇస్ జీరో ఫిజికల్ యాక్టివిటీ, అంటే బికాస్ ఆఫ్ ద కోల్డ్ వెదర్స్ పీపుల్ ఫీల్ లేజీ, రైట్? సో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేకపోవడం వల్ల. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే దెర్ ఇస్ డిక్రీస్డ్ థర్స్ట్, అంటే దాహం అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో వాటర్ ఇంటేక్ ఇస్ వెరీ లెస్, ఎస్పెషలీ డ్యూరింగ్ వింటర్స్. బట్ వింటర్ సీజన్లో ఎక్కువగా తీసుకోవాలి వాటర్. We have to keep ourselves hydrated, at least 2.5 to 3 liters for an average adult man or a woman. But because of decreased thirst, what is happening? They're not having enough amount of hydration. Danwala there is dryness of skin and constipation is seen. And high fiber foods kuda sarigga ledu intake, like food intake is also not proper, and proper sleep hygiene is also not maintained. So there are multiple risk factors. Deen valla em avutundante respiratory infections vache chances ekkuva undi, like almost 70 to 80% people are having cold, cough, flu, seasonal sickness antaru, and zero physical activity valla there is high chance of respiratory infections as well as digestive sluggishness. అంటే there is something called as leaky gut syndrome. ఇది ఎందుకు వస్తుందంటే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, అంటే ప్రాపర్ మీల్ టైమింగ్స్ ఫాలో చేయకపోవడం వల్ల. అండ్ బేసికలీ ఇట్స్ అబౌట్ లైఫ్ స్టైల్ హ్యాస్ టు బీ proper. Improper lifestyle and faulty dietary habits and poor sleep pattern, lack of physical activity, mental stress, these are all multiple factors anamata. So ee winter season lo entante it's very important to follow a balanced diet, a healthy diet which is more gut friendly, ante mana gut health ni improve chesukovali. At the same time, first important nutrition guideline during winters ఏంటంటే hydration is the key. అంటే frequent trips to the restroom వల్ల or frequently washroom కి విజిట్ చేయాల్సి వస్తుంది అనేసి చాలా మంది they don't even drink good amount of వాటరే కాకుండా they can go for clear liquids, something like nice hot vegetable soups which can be prepared at home. అంటే చాలామంది నాకు వచ్చే క్లయింట్స్ కానీ పేషెంట్స్ కానీ వీ డోంట్ హ్యావ్ అంత టైం ఉండదు మాకు సూప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి, క్యాన్ వీ జస్ట్ గో ఫర్ రెడీ టు ఈట్ సూప్స్. ఆల్వేస్ రిమెంబర్, ఎనీథింగ్ విచ్ ఇస్ రెడీ టు ఈట్ ఆర్ రెడీ టు హీట్ is very harmful అండి. అంటే very quickly they make, like instant గా 2 minutes noodles or 2 minutes soup packaging. Anything ready to eat, ready to heat అంటే they contain lot of preservatives which is not at all suitable for our gut health. Anything packaged, processed is definitely not suitable for our gut health. That leads to lot of digestive issues. It is also called as digestive sluggishness. అంటే ఇప్పుడు మన బాడీలో దేర్ ఆర్ డిఫరెంట్ ఆర్గన్స్ అండి, అండ్ ప్రతి ఆర్గన్కి ఒక డిఫరెంట్ ఇంపార్టెంట్ యూనిక్ ఫంక్షన్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ హార్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్? లైక్ ఇట్ పంప్స్ బ్లడ్ టు డిఫరెంట్ పార్ట్స్. అండ్ ఇప్పుడు మనకు అలాగే లివర్ ఉంటుంది, కిడ్నీ ఉంటుంది, ప్రతి ఆర్గన్కి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ గుడ్ ఆర్గన్ హెల్త్ ఆల్సో. దానికి రైట్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. లైక్ హార్ట్ రిలేటెడ్ హార్ట్ హెల్దీ ఫుడ్స్, లివర్ ఫ్రెండ్లీ ఫుడ్స్. ఇప్పుడు లివర్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇస్ డిటాక్సిఫికేషన్. It detoxifies all the bad toxins from our body. That is its natural function. But liver ni healthy petkovali, especially during winter season, ante what kind of foods you should eat? So it should be a proper balanced diet. నా దగ్గర వచ్చే క్లయింట్స్ అంటారు వెజిటేరియన్ ఫుడ్ తినొచ్చా, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినొచ్చా. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ డైట్స్. ఐ సే మోడరేషన్ ఇస్ ద కీ. మీ బాడీ టైప్, మీ జెనెటిక్ ప్యాటర్న్ని బట్టి అండ్ యువర్ ఫుడ్ ఎలర్జీస్ యాజ్ వెల్ యాజ్ యువర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఇప్పుడు మన బ్లడ్ హెల్త్ కూడా మంచిగా ఉండాలి అంటే దెర్ ఇస్ అ టెస్ట్ ఫర్ ఇట్. ఫర్ ఈచ్ ఆర్గన్ దెర్ ఇస్ అ డిఫరెంట్ టెస్ట్. లైక్ ఫర్ liver, as I mentioned, there's something called as liver function test. For kidney, it's something called as kidney function test or renal function test. అట్లా ఎవ్రీ ఆర్గన్ని మనం హెల్దీగా పెట్టుకోవాలి అంటే దెర్ ఆర్ 5 ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్స్.
మనం లక్షలు పెట్టి యునో లైక్ మూవీ సెలబ్రిటీస్ లాగా వెళ్ళి మనం కాస్మెటిక్ సర్జరీస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. Me as a nutritionist and a lifestyle consultant, I would say that instead of going under the knife, simple key messages ఏంటంటే, especially during winters, first important key message is hydration is the key. Drink good amount of clear liquids, fruit infused water or vegetable infused water kuda. Ippudu manaku water bottle lo nowadays we are getting the measuring thing like 500 ml, 1000 ml. Yes. So it becomes easy to understand how much water we are consuming. Carrot sticks or cucumber sticks, we can just put it off in our water bottle and keep sipping the water. So దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కూడా మన బాడీకి చెందుతాయి. నెక్స్ట్ clear vegetable soups. It could be something like a palak soup or sweet corn soup or any kind of vegetable soup, carrot and bean soup prepared at home. It's very easy. Just boil the vegetables, strain it, add some salt and pepper and drink it. Non-veg soups also can be taken. For the non-vegetarians, it could be a chicken soup or mutton bone soup. Any kind of vegetable soup or non-veg soup is really good, especially during winters. And fruit and vegetable infused water and good amount of clear liquids like coconut water, barley water, ragi water. These are all clear liquids for winter-friendly foods antamu. So these are some of the tips. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉంది. చాలా మందికి నేను చూస్తూ ఉంటాను, వీ డోంట్ ఫీల్ లైక్ వర్కింగ్ అవుట్ డ్యూరింగ్ వింటర్స్ బికాస్ దే ఆర్ ఫీలింగ్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్. సో ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా చేయవచ్చు లైక్ యోగా, ప్రాణాయామ, ఎనీథింగ్ ఫ్రమ్ 30 minutes, స్టార్ట్ ఇట్ ఆఫ్, దెన్ స్లోలీ 45 minutes, దెన్ మేక్ ఇట్ లైక్ అ లైఫ్ స్టైల్, మేక్ ఇట్ యాజ్ అ హ్యాబిట్. ఇప్పుడు మనం పొద్దున్న లేసి వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ డూ ఇస్ వీ బ్రష్ అవర్ టీత్. అది మనకు ఒక రిచువల్ లాగా అలవాటు అయిపోయింది. సో అలాగే వీ హ్యావ్ టు make healthy habits which are suitable for our lifestyle to promote longevity, especially in the winter season. సో మీరు ఇందాక వాటర్ ఇంటేక్ గురించి చెప్పారు. అయితే Correct. మనకి ఈ వింటర్ సీజన్లో వాటర్ తాగాల్సిన అవసరం ఎక్కువగా లేదు అనేది చాలా మంది మైండ్లో ఉంటుంది. సో మనం ఎప్పుడు ఎక్కువ వాటర్ తాగాలి అనుకుంటామంటే సమ్మర్లో మాత్రమే. సో వింటర్లో చాలా మంది వాటర్ చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు. సో వింటర్లో కూడా డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుందా? అసలు డైలీ మనం ఎంత వాటర్ తీసుకోవాలి? సో వింటర్లో దెర్ ఇస్ అ హై రిస్క్ ఫర్ డీహైడ్రేషన్. దానివల్లనే ఇమ్యూనిటీ తక్కువైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ సిక్ because of low water intake. So hydration is the key. It is about 2.5 to 3 liters of water per day, and as I already mentioned, clear liquids should be included like clear vegetable soups or non-veg soups, buttermilk, ragi water, barley water, all the clear liquids can be taken. Next, immunity boosting foods are also important to promote good gut health, especially during winters. Ippudu immunity boosting foods ante all are yellow and orange colored fruits and vegetables. Yellow and orange colored fruits and vegetables lo manaku vitamin A and vitamin C content ekkuva untundi, especially vitamin A, which is good for our eye health, our skin health, hair health, epithelial tissue health, as well as reproductive health. So vitamin A has got multiple good functions. So manaku pumpkin is again very good for immunity, carrots, beetroots, then broccoli, red, yellow and green bell peppers, capsicum. These are all immunity boosting foods, especially during winters. Ivi kachitanga consume cheyali. And at the same time, zinc rich foods. Zinc anedi, it is also called as a micronutrient which is present in various fruits and vegetables. చాలా తక్కువ అమౌంట్లో ఉంటుంది. మైక్రో అంటే ఇట్స్ ఇన్ అ వెరీ లిమిటెడ్ అమౌంట్, బట్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ బాడీ. సో జింక్ రిచ్ ఫుడ్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి, విచ్ విల్ యాక్చువల్లీ ప్రమోట్ గుడ్ గట్ హెల్త్ inside our body. And probiotic rich foods like your curd, buttermilk, which is very good for our gut and digestive health. చాలా మంది వింటర్స్ లో కోల్డ్ కదా అనేసి కర్డ్ తీసుకోకుండా ఉంటారు. సో దట్స్ అ వెరీ రాంగ్ థింగ్. కర్డ్ క్యాన్ బి టేకెన్ అట్ నార్మల్ టెంపరేచర్, నాట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ కోల్డ్. So all these are important tips, as well as protein rich foods. Chala mandi they are missing out on proteins. Whether you are a vegetarian or a non-vegetarian, it is very important to focus on protein, not just for muscle mass and for your overall body health, for overall immunity boosting. It is very important to consume protein rich foods. Whether you are a vegetarian or non-vegetarian, protein ఖచ్చితంగా ఉండాలి డైట్ లో. సో కంపేర్డ్ టు అదర్ సీజన్స్ వింటర్ లో మన జీర్ణ శక్తి ఎలా మారుతుంది?
సో వింటర్స్లో ఏంటంటే బికాస్ ఆఫ్ ద కోల్డెస్ట్ వెదర్స్ పీపుల్ ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్ల దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ డ్రైనెస్, స్కిన్ ఎలర్జీస్ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ హెయిర్ ఫాల్. ఆర్గన్ హెల్త్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్. సో డీహైడ్రేషన్ ఫస్ట్ దట్ హ్యాస్ టు బి కరెక్టెడ్. అండ్ హై ఫైబర్ ఫుడ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి టు ప్రివెంట్ కాన్స్టిపేషన్, స్పెషలీ డ్యూరింగ్ వింటర్స్. హై ఫైబర్ ఫుడ్స్ మనకు డిఫరెంట్ కలర్డ్ వెజిటబుల్స్ అండ్ డిఫరెంట్ కలర్డ్ ఫ్రూట్స్లో ఉంటుంది. సో దట్ హ్యాస్ టు బీ కన్జ్యూమ్డ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్ salads can be taken, like cucumber salad, carrot salad, then bell peppers. All these are various types of vegetables, but seasonలో ఏవైతే ఫ్రెష్ అండ్ లోకలీ అవైలబుల్ ఉన్నాయో ఆ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ ఆల్సో ఇంప్రూవ్స్ అండ్ యువర్ ఓవరాల్ డైజెస్టివ్ సిస్టమ్ ఆల్సో బికమ్స్ హెల్దియర్. So it's important to include a balanced diet during winter, but focus is mainly on hydration, more of clear liquids which are much more nutritious. ఇప్పుడు లిక్విడ్స్ కదా అనేసి ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ కోల్డ్ బెవరేజెస్, సంథింగ్ లైక్ సోడాస్ ఆర్ కోల్డ్ డ్రింక్స్ ఆర్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కాదండి. వెన్ ఐ సే లిక్విడ్స్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ న్యూట్రిషియస్ క్లియర్ లిక్విడ్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దట్ ఈస్ ఎఫెక్టింగ్ ద గట్ హెల్త్, స్పెషలీ ఫర్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ in the winter season. So anything packaged, it could be a chips packet or biscuits, anything made with maida or high fat or high sugar or high salt or which contains preservatives, it is not suitable during winter season. సో డైలీ ఎగ్స్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదండి. సో మరి అంటే రోజుకి మనం ఎన్ని ఎగ్స్ తినొచ్చు? Okay, so if you are asking for a normal adult man or a woman, I think who are healthy without any ailment or any kind of health issue, definitely they can take 2 types of eggs. But eggs kuda rakarakaalaina eggs unnai manaku. If you are asking me whether it's broiler eggs or country chicken nunchi vachina country eggs, ante definitely I would say country eggs are better. But conventionally if you see, there are so many people who are trying to inject so many hens or chicks to produce so much, endukante there are lakhs of people. So inta chicken or inta eggs production avvali ante conventionally if you see, they're all injected. So you have to obtain the meat through authentic sources. So country eggs is something I would recommend, not the broiler eggs. So ideally an adult man or an adult woman can take 2 eggs per day, whole eggs per day తీసుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్. బట్ వెజ్ ప్రోటీన్ సోర్సెస్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా అమైనో యాసిడ్స్ ఉండవు. అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉన్నంత హై అమైనో యాసిడ్ ప్రొఫైల్ విచ్ ఈస్ ల్యాకింగ్ ఇన్ వెజిటేరియన్ ఫుడ్. సో దే కెన్ కన్జ్యూమ్ మోర్ ఆఫ్ paneer or rajma or chole, kidney beans. Then soy-based products like tofu, soya bean, soya chunks, soya granules. There are different types of veg proteins also. And whey protein or pea protein, soy protein, indulo nunchi they can take it. But in the right amounts. Like according to their ideal body weight, there is a percentage of protein how much they should take. So that matters. Inkoti entante physical activity sarigga lekapovam valla kuda that is affecting their immunity, especially during the winter season. There is something called as NEAT. NEAT ante non exercise activity thermogenesis antam. Ante this NEAT is used like non-exercise activity thermogenesis ante regular physical activity kaakunda voluntarily what kind of activity we are doing. Ante nilchunna kuda our calories will burn if we are standing for 30 minutes. If you are talking on the phone and walking, that is also a non involuntary activity adi. So that doesn't come under physical activity. But you are being physically active without doing physical activity. So this term NEAT is used for those people who have sedentary lifestyles. Especially I go to a lot of corporate IT companies to give health talks. So akkada nenu em chustu untanante, they say, madam, we have desk jobs, we don't have time for physical activity annappudu every 1 hour they have to just stand and walk for at least 1 minute. Every 1 hour ki 1 minute they have to do some sort of simple walking or stretching in their own place at least. Because sedentary lifestyles, they have a higher risk for many kind of lifestyle diseases such as heart disease, kidney disease, liver disease or high cholesterol. So coming to the winter season,
I will tell the key messages. First key message ఏంటంటే hydration is the key. Even if you all have to visit multiple times to the restroom, it is very important to consume 2.5 to 3 liters of water per day. Water కాకుండా clear liquids additionally తీసుకోవచ్చు. Something like clear vegetable soups or fresh fruit juices, hand pressed juices, or coconut water or barley water or ragi water. All the healthy nutritious liquids can be taken. Physical activity should not be missed. Just because winters kada ani manamu physical activity escape avvoddu. It is very important to do at least 60 minutes of physical activity. It could be yoga, surya namaskar, running, jogging, walking, or any kind of movement exercises. Upper and lower body exercises are mandatory. Third important thing, include protein rich foods in your diet. Balanced diet is the key. Fourth important point ఏంటంటే include zinc and vitamin A rich foods to prevent any kind of infections, flu, cold, cough, fever, or respiratory infections, digestive sluggishness. ఇవన్నీ రాకుండా ఉండడానికి, immunity-ని strengthen చేసుకోవడానికి zinc and vitamin A rich foods are the key important messages. Like for example, vitamin A rich foods, నేను already చెప్పాను, all the red, yellow and orange colored fruits and vegetables are very rich sources of vitamin A. It is like pumpkin, mango, carrots, beetroots, oranges, sweet lemon. Oranges and sweet lemon and amlalo మనకు vitamin A తో పాటు we are getting vitamin C also. So vitamin C helps in promoting iron absorption. చాలా మంది lunch meal తర్వాత they are drinking a cup of chai, tea or coffee. So tea, coffee immediately lunch meal tarvata తీసుకోవడం వల్ల ఏమవుతుంది, it is stopping or inhibiting iron absorption in the body. ఐరన్ని అబ్సార్బ్ చేయకుండా అది స్టాప్ చేస్తుంది. సో ఐ సజెస్ట్ పీపుల్ ఇన్స్టెడ్ కన్స్యూమ్ అ వైటమిన్ సి రిచ్ ఫ్రూట్ ఆఫ్టర్ అ మీల్ దట్ విల్ ప్రమోట్ ఐరన్ అబ్సార్ప్షన్. ఇట్ కుడ్ బి అన్ ఆరెంజ్, అ స్వీట్ లెమన్ ఆర్ అన్ ఆమ్లా జ్యూస్ ఆర్ ఈవెన్ అ సింపుల్ లెమన్ జ్యూస్ దట్ విల్ యాక్చువల్లీ ప్రమోట్ ఐరన్ అబ్సార్ప్షన్. దీనివల్ల ఏమవుతుంది, వింటర్ సీజన్లో యు ఆర్ బూస్టింగ్ యువర్ ఇమ్యూనిటీ విచ్ ఇస్ గుడ్ ఫర్ యువర్ గట్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఓవరాల్ హెల్త్. ఓకే, సో ఈ వింటర్ సీజన్లో గోరువెచ్చని నీళ్ళు తాగడం కానీ గ్రీన్ టీ ఇలాంటివి తీసుకోవడం ఎంతవరకు లాభాలు కలిగిస్తాయి? So definitely green tea is very rich in antioxidants. Blue pea tea is also very nutritious and that will induce sleep. So they have multiple benefits and these are all healthy drinks. Like as you mentioned, ginger tea, herbal tea, it's definitely very good in the winters. Warm liquids are okay, but extremely hot foods or extremely cold foods is not at all recommended during winters. Definitely warm water can be taken. That will also promote good digestion. ఓకే, సో వింటర్లో చల్లగా ఉంది అని చెప్పేసి కాఫీ టీలో ఎక్కువగా తాగేస్తూ ఉంటారు. సో ఎంత లిమిట్లో ఉండాలి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? As I already mentioned, tea or coffee should not be taken more than 1 cup per day. And so 1 cup, not more than 50 ml. But nowadays I see so many people excessive caffeine intake అయిపోతుంది. So దానివల్ల ఏమవుతుంది, the brain health is being affected. అంటే the brain cells are forcefully, they are functioning actively because of the excessive caffeine intake. Coffee function adi, caffeine intake is to keep your brain cells more active for a longer period of time. So excessive amount of tea and coffee, నేను already చెప్పినట్టు, that will inhibit the iron absorption inside the body. Iron is a very important mineral which is present in our blood. సో ఐరన్ అబ్సార్ప్షన్ మనము మంచిగా ఉండాలి అంటే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ definitely we should include in our diet to promote healthy iron absorption. ఓకే, సో జనరల్లీ డేలో మనం ఏ టైంలో ఫ్రూట్స్ తీసుకోవాలంటే, ఫ్రూట్స్ తినడానికంటే ఒక టైం పెట్టుకోవాలా? ఈ వింటర్లో ఏ టైంలో తింటే బాగుంటుంది? సో ఫ్రూట్ intake preferably along with your breakfast or in the mid morning time or in the evening time between 4 to 6 during the snack time. Fruits అనేవి నైట్ టైమ్ or బెడ్ టైమ్ తీసుకోకపోవడమే బెటర్ అండి, బికాస్ there is a high chance of the sugar spikes, blood sugar spikes అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది if they're taking it in the night time. So preferably fruit intake can be taken during breakfast time or mid morning between 11 to 1 or evening 4 to 6. ఓకే, సో ఇక మిల్లెట్స్ విషయానికి వస్తే మిల్లెట్స్ హెల్త్కి చాలా మంచివని చెప్తుంటారు. సో ఈ చలికాలంలో ఎంతవరకు మంచివి, ఎంతవరకు ప్రిఫరబుల్ అంటారు? Millets are also known as nutri-cereals. They are highly nutritious. They contain multiple nutrients. They have protein, they have fiber, they have various antioxidants and phytonutrients. So, but millets ఏంటంటే అందరికీ సూట్ అవ్వండి. Millets are very rich in calcium, iron and multiple micro nutrients as well as protein also. Fiber కూడా ఎక్కువగా ఉంటుంది.
బట్ ద $1,000,000 క్వశ్చన్ ఇస్ హౌ మచ్ ఇస్ టూ మచ్. ఏది కూడా అతిగా మనం తీసుకోవద్దు. ఎక్సెసివ్ ఇంటేక్ ఇస్ నాట్ గుడ్. అండ్ ద మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ మిల్లెట్స్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్ అండి. ద మెథడ్ ఆఫ్ కుకింగ్ ఇస్ డిఫరెంట్. So whether you're taking ragi or jowar or bajra or quinoa or brown rice or any kind of millets meer తీసుకున్నా కూడా, first we should understand whether our body is able to digest. It will definitely digest if it is cooked in the right amount. చాలా మందికి millets పడవు, కొంతమందికి they are comfortable with millets. Like grandparents age నుంచి if they are consuming it, then that is fine. So millets are definitely, they have high nutrition profile, which I highly recommend, and it is very good also for health. Like it will control the blood sugar levels, it will maintain your weight, and it will promote longevity, and it prevents many kind of lifestyle diseases. But alvat leni vallu melli melliga include chesukovali. Ante small and frequent meals they can have, or slowly they can include it in their diet and lifestyle. But all of a sudden at teeskoni, if also they might have some digestive issues. Some people they have bloating with millets, ante excessive intake teeskovam valla, or alvat leni vallu teeskunna kuda they are having some stomach related issues. So that has to be checked. వాళ్ళకి ఏది సూటబుల్ ఉందో అది ఇస్తే బెటర్. ఓకే. సో పెద్దవాళ్ళ విషయానికి వచ్చినా, షుగర్ బీపీతో బాధపడుతున్న వాళ్ళ విషయానికి వచ్చినా, అంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది కదా. సో వీళ్ళు ఈ వింటర్ సీజన్లో ఎలాంటి ఫుడ్ని ప్రిఫర్ చేయాలి? Especially for the elderly geriatric population, like from 55 onwards to 90 years or 100 years. So వీళ్ళకి ఏంటంటే జనరలీ దే హ్యావ్ సమ్ హెల్త్ ఇష్యూస్ అండి. అంటే డెంటల్ ఇష్యూస్ ఉంటాయి, ఆర్ ఇంపైర్డ్ హియరింగ్, లైక్ దే మైట్ హ్యావ్ హియరింగ్ డెఫిషియన్సీ ఆర్ ఇంపైర్డ్ విజన్. సో ఇలాంటప్పుడు I would recommend a soft semi-solid diet for the elderly population, something like khichdi or something like ragi porridge, something like soups, which is soft and easy for the chewing mechanism, dental issues unna vallaku. Next, coming to the geriatric population with diabetes. Geriatric ante elderly population with diabetes ఉన్నప్పుడు diabetic friendly foods ఉన్నాయి చాలా. Like they have to focus on high fiber foods. Alright, like more of vegetables, different types of vegetables, but certain foods should be restricted. Ippudu manaku rooty vegetables lo kuda there are some high sugar content foods. They have to be avoided, like carrots and beetroots should be restricted, especially for diabetic people. And if they can include millets, that is well and good. Small and frequent meals teeskovali. High fat, high sugar, high salt should come down, and high carbohydrate foods, ante simple carbs unna food items they have to restrict, especially for diabetic people. And sarcopenia is again a muscle loss condition seen in adult population. So that to address that condition, it is very important to include protein rich foods. So it could be different types of dals with green leafy vegetables, and as I already mentioned, some of the protein rich foods. Coming to non-vegetarian lean meats, something like skinless chicken, fish, egg whites also can be included. Soft and semi-solid foods is something I recommend for the elderly population. Blood pressure unna vallu, high BP. So when they are having high blood pressure, salty foods should be restricted. And National Institute of Nutrition, the recommended dietary allowance for the sodium intake is around less than 6 grams per day for a normal person. Inka if they are having high blood pressure, not more than 3 grams per day antaru. Ante just a pinch of salt. But are we Indians taking a pinch of salt? And we add so much of salt in so many curries, so many dals, and excess table salt also we keep adding. So salt is nothing but poison. So it shouldn't be consumed in excess amount. So salt anedi they have to cut it down. Papads, pickles, highly spicy foods, processed foods, high fat foods should be restricted for those having high blood pressure. Okay. సో కొంతమందికి ఈవినింగ్ టైంలో లేట్గా తినడం అలవాటు ఉంటుంది, అండ్ 9, 10, కొంతమంది 11, 12 వరకు కూడా తింటూ ఉంటారు. సో ఈ వింటర్ సీజన్లో అలా తినడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఏ టైం లోపు తినాలి? I think it is better if they have an early dinner. Actually by 6 o'clock if they can have their dinners, that's well and good. Or maximum by 8 p.m. if they can wind up and finish their dinners, that is the best thing. And
దే షుడ్ నాట్ ప్రొలాంగ్ ఇట్ మోర్. ఎందుకంటే మన బాడీకి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అబ్సార్ప్షన్, ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్. ఫస్ట్ ద చూయింగ్ మెకానిజం, తర్వాత ద నెక్స్ట్ స్టేజ్ ఇస్ అబ్సార్ప్షన్. అబ్సార్ప్షన్ ఎక్కడ అవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్లో. అక్కడ నుంచి మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్లో దెర్ ఇస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అండ్ ఫైనలీ ఇట్ గెట్స్ స్టోర్డ్ ఇన్ ద స్టోరేజ్ ఆర్గన్ కాల్డ్ లివర్. సో ఈ ప్రాసెస్ అంతా జరగాలి అండ్ అవర్ బాడీ షుడ్ టేక్ ఆల్ ఆఫ్ దట్. అంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ ఎర్లీ డిన్నర్స్. సో పిల్లల విషయానికి వస్తే ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి పిల్లలకి? సో ఈ చలికాలంలో ఎక్కువగా కోల్డ్, కాఫ్ ఎక్కువగా వస్తుంటుంది పిల్లలకి. సో ఇమ్యూనిటీ కోసం కూడా వాళ్ళకి ఎలాంటి ఫుడ్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది? సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్, ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ ఫోకస్ మోస్ట్లీ ఆన్ వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ జింక్ రిచ్ ఫుడ్స్. దీస్ 3 ఆర్ వండర్ న్యూట్రియంట్స్, స్పెషలీ ఫర్ చిల్డ్రన్ ఆల్సో. ఎందుకంటే పిల్లలకి ఇది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫేజ్. సో వెన్ చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ అండ్ వెన్ దే ఆర్ ఇన్ ద డెవలపింగ్ ఫేజ్, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఫుడ్ ఇంటేక్ ఆల్సో షుడ్ బి ఈక్వల్ టు ద ఎనర్జీ ఎక్స్పెండిచర్, right, whatever they are eating. So pillalaku definitely it should be a balanced diet, very rich in proteins, rich in good carbs, rich in good fats, rich in multivitamins, multiminerals, antioxidants, phytonutrients. So it'll be like a complete balanced diet for kids. Ante pillalaku diverse diet undali, ante variety diet. Ippudu rainbow diet antam. Rainbow has got 7 colors, right? So it should be 7 different colored fruits, 7 different colored vegetables throughout the week. And pillalaki entante the diet has to be interesting. Children like variety. You cannot give a same boring monotonous diet to your child and say, come on, you have to eat this. Involve them in grocery shopping, involve them in cooking, make the diet very interesting for them. The food has to be colorful for kids and it has to be a balanced diet. So ivanni manam include chesinataithe definitely pillalaku cold, cough, flu or any kind of infections raakunda we can prevent. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ వింటర్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి విషయాలన్నిటినీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. 10 మందిని చంపి ఒకడికి ప్రాణం పోసేది క్షుద్రనీతి. ఒక ప్రాణం ఒట్టేసి 10 మంది ప్రాణాలు కాపాడేది రుద్రనీతి. ఎవరు టైం ఇస్ అప్. ఓహో, లైట్ పోయింది. మొదట పాత మషీన్ ఆగిపోతుంది, ఇక తర్వాత దోమల కారణంగా బాబు లేస్తాడు. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. పాత గుడ్ నైట్ తో పోలిస్తే కొత్త గుడ్ నైట్ అడ్వాన్స్డ్ ఫార్ములాతో తయారైంది. ఇది నడుస్తుంది కరెంటు పోయిన 2 గంటల తర్వాతి వరకు. కొత్త గుడ్ నైట్ లిక్విడ్. ನಾನು ನನ್ನ ದೋಸ್ತು ಅಂದ್ರು ಎಲ್ಲ ತಕ್ಕು ಅಸ್ತು ಅಂದ್ರು ಸುತ್ತುವಾಗಿ ಗುತ್ತು ಬಿದ್ದೆ.